దేవేంద్ర గారు హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. గుడ్. ఓకే. ఎలా ఉందండి? ఆల్మోస్ట్ మన క్లాసెస్ అన్నీ అయిపోవచ్చినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? టీచింగ్ అవ్వచ్చు, లేకపోతే మీకు సబ్జెక్ట్ పరంగా మీకు ఎట్లా ఉంది? సార్ నాకైతే అసలు ఎస్ఏపి మీద కొంచెం నాలెడ్జ్ కూడా లేదు. ఓకే. అసలు ఈ క్లాస్ మీకు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యానో ఆ రోజు నుంచి నాకు అసలు చాలా నాలెడ్జ్ వచ్చింది సార్. అసలు జీరో నాలెడ్జ్ సార్. అసలు దీని గురించి నాకు అసలు ఏమీ తెలియదు లిటరల్గా చెప్పాలంటే. ఓకే. నియర్లీ ఒక 20 ఇన్స్టిట్యూట్లు తిరిగాను. లాస్ట్కి మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. అంటే చాలా ఫీడ్బ్యాక్స్ చూశాను మీ యూట్యూబ్లో. చూసి జాయిన్ అయ్యాను సార్. నాకు చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగిన తర్వాత మీది మంచిగా అనిపించి జాయిన్ అయ్యాను సార్. ఫీడ్బ్యాక్స్ అయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొంటేనే దానికి రేటింగ్ ఎంత ఉందని చూసి కొంటాం సార్. ఒక 500 ప్రోడక్ట్, అలాంటిది ఇది లైఫ్ మ్యాటర్ కదా సార్. అవునవును. అందుకనే అసలు నియర్లీ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగాను సార్. ఓకే. ఓకే. హైదరాబాద్లో ఒక 2 మంత్స్ తిరిగాను, కానీ లాస్ట్కి మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. నాకైతే సబ్జెక్ట్ అయితే చాలా వరకు నేర్చుకున్నాను సార్. ఓకే. ఫస్ట్లో మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు ఒక 1 వీక్ వరకు, గుర్తుందా మీకు? అవును సార్. అసలు నాకు ఏం అర్థం కావట్లే క్లాసెస్ ఫస్ట్లో. ఇప్పుడు మీతో పాటు సబ్జెక్టు ఆల్మోస్ట్ వచ్చేసింది సార్. మీకు ఎంతైతే వచ్చో సబ్జెక్ట్ నాకైతే అంత వచ్చు సార్ ఇప్పుడు. వెరీ గుడ్. అట్లనే ఉండాలి ఎప్పుడైనా సరే సార్. ఎర్రర్స్ అసలు ఫస్ట్ ఎర్రర్ వచ్చినప్పుడు భయం వేసింది సార్. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 2-3 ఎర్రర్స్ కూడా నేను రిజాల్వ్ చేసేంత కెపాసిటీ నాకు ఇచ్చారు సార్ మీరు. ఓకే. ఓకే. ఫస్ట్లో మీరు చెప్పారు సార్, అసలు నేను ఎస్ఐపి వదిలేద్దాం అనుకున్నాను, ఎర్రర్స్ రిసీవ్ చేసినాక. అవును సార్. ఆ ఎర్రర్ చూసి అసలు వదిలేద్దాం అనుకున్నాను సబ్జెక్టే. కానీ మీరు మాట్లాడుతుంటే అసలు ధైర్యం అనిపించింది సార్ నిజంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది, క్లాసెస్ అన్నీ అయిపోతున్నాయి, మీరు వెళ్ళిపోతారేమో అని బాధ అనిపిస్తుంది ఫస్ట్ నిజంగా సార్. ఓకే. ఓకే. నాకు అది అనిపిస్తుంది అప్పుడప్పుడు, మన వాళ్ళని మళ్ళీ 1 మంత్ ఉండరు అనే బాధ అనిపిస్తుంది. ఓకే. 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 టీచింగ్ పరంగా మీకు ఎట్లా అనిపించింది సార్? మీరు ఇంత ఓపికగా చెప్తారంటే అసలు గ్రేట్ సార్ నిజంగా. నేను చాలా డెమో క్లాసెస్ విన్నాను నియర్లీ. వాళ్ళు డెమో క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు, కానీ మీరు ఈ పాయింట్ అసలు అర్థమైందా అని గుచ్చి అడుగుతారు చూడండి. లిటరల్లీ అసలు థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. జాబ్ వచ్చినా రాకున్నా మీ టీచింగ్ అయితే నచ్చింది సార్ మాకైతే. జాబ్ వస్తుందండి, డౌట్ ఏం లేదు అందులో. నాకు నమ్మకం ఉంది మీ మీద. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఎర్రర్ వచ్చినా మీరు ఓన్గా చేస్తున్నారు కదా. అవును సార్. చేయగలుగుతున్నారు కదా. చేయగలుగుతున్నాను సార్. అసలు ఫస్ట్ ఆ ఎర్రర్ ఏంది చదవాలి సార్. ఫస్ట్ అది ఎర్రర్ ఏంటిది ఫస్ట్ చదువుకోవాలి. అసలు ఫస్ట్లో అసలు ఎర్రర్ వస్తే మేము చదవకపోయేది సార్. తర్వాత మీరు చెప్పారు అది చదవండి. అందులో ఆ ఎర్రర్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నెంబర్ రేంజ్ అని మెన్షన్ అవుతుంది. ఎవరు అసలు ఎర్రర్ వచ్చిందని భయపడుతున్నారు, కానీ అసలు ఆ నెంబర్ రేంజ్ వచ్చింది, అందులోకి పోవాలి అనే థాట్ రావట్లే ఎవరికి. అవునవును. చిన్న లాజిక్స్ ఉన్నాయి, అవి కనిపెట్టుకుంటే క్లియర్ చేశారు ఎర్రర్స్ అనేది. ఓకే. మీకు బిఫోర్ ఎస్ఏపి జాయినింగ్ కి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? ఇప్పుడైతే నాకు అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. నాకైతే ఇందులో మంచిగానే ఉంది సార్. ఇప్పుడు రియల్ టైంలో మనకి ఏమైతే అవసరం ఉంటాయో అవైతే నాకు ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను సార్. ఓకే. ఓకే. రేపు పొద్దున మీరు ఒకటండి, మనం నేర్చుకుందే రియల్ టైంలో ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో చేసాం. ఇక్కడ రియల్ టైంలో ఏంటంటే ఎటువైపు నుంచి ఎటు వెళ్తాము, ఎక్కడ ఏం ఎర్రర్ వస్తుంది అనేది మనం అనాలిసిస్ చేసి రిజల్యూషన్ చేయాలి. అవును సార్. ఆ విషయం మీకు చెప్పాను ఆల్రెడీ. ఎస్ఏపి నేర్చుకోవడం అనేది సులభమే, కానీ రియల్ టైంలో సక్సెస్ అవ్వడం అనేది కష్టము, జాగ్రత్తగా ఉండాలి అక్కడ అని చెప్పాను మీకు. అవును సార్. అది టీచింగ్ పరంగా అయితే మీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్. అసలు ఇంత ఓపికగా ఎవరు చెప్తారు సార్? వేరే ఇన్స్టిట్యూట్లో ఇదే సబ్జెక్ట్ చెప్తే నియర్లీ 30,000 తీసుకుంటారు సార్. అవునవునవును. 30,000 తక్కువ అస్సలు తీసుకోరు. నేను తిరిగాను కాబట్టి చెప్తున్నాను సార్. అసలు నేనే నమ్మలేకపోయాను సార్, అసలు ఈ 10,000కి నేర్పించుడేంది అని.
అందుకే ఒక ట్రయల్ ఇద్దాము అన్నట్టు వచ్చాను, కానీ మంచిగా ఉంది సార్. కానీ మన దగ్గర వచ్చేది నేర్చుకునేది అంతా కూడా జస్ట్ చూద్దాం ఎలా ఉందో అని వచ్చేవాళ్ళండి. దీన్ని చెప్తున్నాను. యాక్చువల్గా 10,000 అంటే నంబర్ చాలా మంది. ఎవరు నంబర్ సార్? 10,000 అంటే నంబర్ ఎవరు ఏదో ఏదో ఫేక్ లే ఇదంతా అనుకుంటారు. నంబర్ ఎవరు కూడా. అవును సార్. కానీ మనం 10,000కి ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాం అంటే ఇదే సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలంటే 3 మంత్స్ 4 మంత్స్ కూడా పడుతుంది బయట. అవును సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరే చెప్తారు సార్ వాళ్ళు 1 మంత్. 1 మంత్ చెప్తారు సార్. మీరు ఒక 1 డేలో అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంతేనా అనిపించింది నాకు. అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటో తెలియదు. ఇవాళ 5 minutes లో చేస్తా సార్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎలా ఉందండి మీకు బిఫోర్ జాయినింగ్? ఇప్పుడు ఎలా ఉంది మీకు? కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు మీకు ఎట్లా ఉంది? నాకు తెలిసి మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఏం లేదనుకుంటారు కదా? ఏం లేదు సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది సార్ ఇప్పుడైతే. బిఫోర్ ఫస్ట్ లో మీరు భయపడ్డారు కదా, అప్పుడు ఏది వచ్చినా కూడా చేయగలని నమ్మకం ఉందా? అలా భయపడ్డా సార్ ఫస్ట్ లో. అసలు నిద్ర పట్టే కదా సార్ స్టార్టింగ్ లా. ఇప్పుడు అయితే సబ్జెక్ట్ పరంగా అయితే మొత్తం చాలా నేర్చుకున్నాను సార్. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా చెప్తారా మన వాళ్ళకి? నేను ఎవరైనా ఉన్నా కానీ కంపల్సరీ సజెస్ట్ చేస్తాను సార్. నేను 3 సజెస్ట్ చేశాను సార్ మన దాంట్లో. నెక్స్ట్ బ్యాచ్ నాకు తెలిసి మీ దాంట్లో జాయిన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీకైతే సబ్జెక్ట్ పరంగా అయితే ప్రాబ్లం లేదు, బాగా చెప్పాను అనుకుంటున్నారు. బాగా చెప్పారు సార్. అసలు ఓపిక మెచ్చుకోవచ్చు సార్ మీ ఓపికకి. మెయిన్ మనకు టైం ఉంటాం అంటే ప్లస్ పాయింట్ అండి, అది మేజర్గా. టైం లేకపోతే ఎవరు చెప్పలేదు సార్. వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకి టైం ఉండదు సార్. మెయిన్ గా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఏం చేస్తారో తెలియదు కానీ ఒక 1 hour క్లాస్ చెప్తారు, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి అవసరం ఏది వచ్చినా మీరే చూసుకోవాలి ఓన్గా. ఏది అవసరం లేదు వాళ్ళకి. ఇంకా మీరు అసలు నైట్ 10కి చేసినా కానీ ఎర్రర్ వచ్చింది సార్ అంటే ఎమ్మటే స్కైప్ ఇస్తున్నారు, రిజాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏపీపీ కానీ అంత ముందు చెప్పాను కొన్ని డన్నింగ్ ఏపీపీ అయితే చాలా ఈజీగా ఉంది సార్. చాలా ఈజీగా ఉంది. ఏపీపీ అంటే ఏందో ఏముంటదో అనుకున్నా, కానీ అందులో ఏం లేదు సార్ ఏపీపీ. నిన్న వీడియో చూసి మీరు షాక్ అయినట్టు నిన్న క్లాస్ మొత్తం విని. అవును సార్. అవును సార్, ఏం లేదు సార్ ఏపీపీ. కాకపోతే అసెట్ అకౌంటింగ్ ఒక్కటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరికి అదొక్కటే కొంచెం డిఫికల్ట్, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి అదొక్కటి నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. అసెట్ అకౌంటింగ్ మీకు జెన్యున్ గా చెప్పాలంటే 1 month 2.5 months పడుతుందండి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ 1 month పడుతుంది మినిమం. అవును సార్. అది కూడా నాకు తెలిసి అంత ఏముండదు సార్. కాకపోతే మీకు కాన్ఫిగరేషన్ ఉండేసరికి అట్లా అనిపిస్తుంది. మీకు ఏంటంటే అది మీకు అవుట్పుట్ వచ్చింది ప్రాపర్ గా, డిప్రిసియేషన్ కీస్ అన్ని వచ్చినాయి. ఇంకా డౌట్ ఏమన్నా మీకు? ఇంకా టైం అనేది తీసుకుంటది. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎర్రర్ రిజల్యూషన్ చేయడానికి రియల్ టైమ్ లో 1 month పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం సార్? రియల్ టైమ్ లో ఎర్రర్స్ వస్తే ఒక్కసారి 1 month 1 week కూడా పడుతుంది. అప్పుడు ఏం చేయలేం. సో మనం ఇంకా 1 day లో మనం మొత్తం నేర్చుకున్నాం, గ్రేట్ కదా. 3.5 hours పట్టింది అసెట్ అకౌంటింగ్. అవును సార్, 3.5 hours. అదేంటంటే మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు అర్థం అవట్లేదు. అసలు వీడియో చూసి చూడంగా అలవాటు అయిపోతుంది మీకు. అది కూడా అలవాటు అయిపోద్ది. అది ఇప్పుడు మీకు ఫస్ట్ ఎస్ఐపి అంటే ఏంటని అనుకున్నాడు. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు? అన్ని చేసేసారా? మీరు ఏపీపీ కూడా చేసేసారా? చేసేసాను సార్, అయిపోయింది. ఓకే, అసెట్ అకౌంటింగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది లాస్ట్ లో చూద్దామని ఆగాను సార్. లాస్ట్ లో చేయండి. ఓకే, ఇప్పుడైతే ఓకేనా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మీకు? డౌట్స్ ఏం లేవు కదా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఓకే, జాబ్ కొట్టగలన కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉంది సార్. కొత్త టాపిక్స్ నేర్చుకోవాలి. ఇంకా మీరు సినారియోస్ చాలా ఉంటాయి. LSMW నేర్చుకోవాలి, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ నేర్చుకోవాలి, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి నేర్చుకోవాల్సింది మీరు. ఓకేనా? ఓకే సార్. మనం ఏంటంటే ఆల్మోస్ట్ చెప్తున్నాం, ఇంకా కొన్ని కవర్ అవని కూడా మీరు ఓన్ గా. ఇప్పుడు నేను ఏదైనా కొత్త టాపిక్ ఏదైనా చెప్పాను, మీరు ఓన్ గా చేయగలరా? రీసెర్చ్ చేసి కెపాసిటీ ఉంది సార్. అది చెప్పండి. ఆ టాపిక్ చెప్తే మేము ఓన్ గా చేసుకున్నంత కెపాసిటీ ఉంది. మొన్న కూడా అడిగారు సార్, అది డన్నింగ్ లా కొన్ని ఇచ్చి మీరే చేసుకోండి అన్నారు. మేమే చేసుకున్నాం. అది ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఆ క్యాపబిలిటీ వస్తుందో మీరు రియల్ టైమ్ లో సక్సెస్ అవుతారు. ఎస్ఏపీ అనేది ఒక వాస్ట్, అన్ని టాపిక్స్ కవర్ చేయలేము. అవును సార్. మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నాం మొత్తం. అవును సార్. సో మనం ఆల్మోస్ట్ 15 టాపిక్స్ కవర్ చేసాం. ఇవన్నీ కవర్ చేసామంటే ఆటోమేటిక్ గా రియల్ టైమ్ లో మీరు ఓన్గా చేసేస్తారు. అవును సార్. ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకొని టీ కోర్స్ నేర్చుకుంటే చాలు సార్.
అది అవును. కొంచెం కమ్యూనికేషన్ ఉంటే గెట్ ఇన్ కావచ్చు. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారు మీరు మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి? నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి సార్. ఓకే. ఇన్స్టిట్యూట్ పెడితే నాకు తెలిసి అక్కడ చాలా మంది జాయిన్ అవుతారు. ఓకే. ఓకే. ఇన్స్టిట్యూట్ పెడితే ఒకటే ప్రాబ్లం, 10,000కి చెప్పలేము. అవును సార్. 1 lakh మెయింటెనెన్స్ అవుతుంది, ఒక 1 lakh సాలరీస్ అవుతాయి. నాలాగా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా సార్, 30,000 40,000 పెట్టి కోచింగ్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి అసలు నేను మీకు ప్రిఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి, మన దగ్గరికి వచ్చేది కూడా ఎవరంటే వేరే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయ్యే క్యాపబిలిటీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. మన దగ్గరికి ఎవరు వస్తారంటే అంత అమౌంట్ ఎక్కువ పెట్టలేని వాళ్ళు, బాగా మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు, ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టలేని అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. నెక్స్ట్ సార్ అక్కడికి పోయి 30,000 కట్టి నేర్చుకొని మళ్ళీ మీ కాడికే వస్తారు చూడండి సార్ లాస్ట్ కి. అట్లా కూడా జరగచ్చేమో, మేబీ జరగచ్చేమో. జరుగుతుంది కంపల్సరీ. ఏమో, నేనైతే అట్లా అనుకోనులేండి. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో అందరూ బాగానే చెప్తారు అనుకుంటాను. ఎప్పుడు మనం ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. లేదు సార్, నేను చూశాను సార్, ఒక 20 ఇన్స్టిట్యూట్ల దాకా తిరిగాను. నాకు తెలిసి మీది నచ్చింది సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ. టీచింగ్ చాలా నచ్చింది. కాన్ఫిగరేషన్స్ అన్ని అర్థమైనాయి కదా మీకు? అర్థమైనాయి సార్. అసలు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కాకపోతే ఎర్రర్స్ వచ్చినప్పుడే కొంచెం చూసుకోవాలి. ఏదైనా సరే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసుకొని సేవ్ చేసుకోవాలి. ఎర్రర్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి. తొందరపడి చేస్తే మాత్రం ఎర్రర్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునవునవును, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, టీచింగ్ పరంగా అయితే మీకు ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామండి, తెలుసు కదా అందరికీ కూడా మన గురించి. చేయండి సార్, చేయండి, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ సార్.